హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఏఓసి రిక్రూట్మెంట్ ఫైర్మెన్ ట్రేడ్మెన్ ఫిజికల్ అనేది స్టార్ట్ అయిందండి. దయచేసి రేపు ఎల్లుండి ఇంకా ఎవరికైతే ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయో మీ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండమ్మా. మేజర్ గా అంటే చాలా రకాల డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమేమి బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరికైతే ఫిజికల్ ఉందో, ఏ డేట్ కు ఉంది, ఎక్కడ ఉంది, కాస్త కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. మీ ఫిజికల్ డేట్ ఎక్కడ, ఏ డేట్ కు ఉంది, రైట్? సో ఎవరికైతే ఈ వీడియో రేపు ఎల్లుండి అలా చూస్తున్నారో దయచేసి మీరు మీ ఫిజికల్ అయిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ ఫిజికల్ లో కండక్ట్ చేశారు అండ్ ఎలా డాక్యుమెంట్స్ కూడా చూసారు, పాస్ అయినారా ఫెయిల్ అయినారా, ఇవన్నీ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, రైట్? సో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అమ్మా ఎవరైతే ఫిజికల్ కు వెళ్తున్నారో, ఫైర్మెన్ అండ్ ట్రేడ్ మెన్ కు. సో డాక్యుమెంట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే చూద్దాం. ఏమంటే కామన్ గా బేసిక్ గా మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది, రైట్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే గ్యారంటీగా తీసుకెళ్ళాలి, ఒరిజినల్ తీసుకెళ్లాలా, ప్లస్ ఒక 2 కాపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, పోయిందేం లేదు, 2 కాపీస్ తీసుకెళ్ళండి, రైట్? సో దీని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఒక 2 కాపీస్ ఎక్స్ట్రా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళండి, రైట్? సో ఫొటోస్ అండి, ఫొటోస్ గా మనం మాట్లాడుకుంటే ఒక 3 నుంచి లేదా 4 ఫొటోస్ పాసిబుల్ అయితే మీరు ఒకే కైండ్ ఆఫ్ ఫొటోస్ ఒక 10-15 తీసుకెళ్ళినా కూడా సమస్య లేదు. బట్ 3-4 ఫొటోస్ తో అక్కడ పని అవుతుంది, రైట్? సో ఈ ఫొటోస్, ఇక మీకు ఎక్స్ట్రాగా ఏ సర్టిఫికెట్స్ ఉన్నా, +2 సర్టిఫికెట్స్ ఉన్నా, లేకపోతే ITI ఉన్నా, రైట్, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉన్నా, ఇవి మీరు ఏవైతే ఉన్నాయో అవి అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి అమ్మా. దాని తర్వాత వచ్చేసి ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్స్ మీకు ఏమన్నా ఉంటే, ఇంకా వేరే ఏదైనా సరే ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఆథరైజేషన్స్ ఉంటాయి అనమాట, వాటి ద్వారా మీరు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి, పోయేదేం లేదు. అన్నింటికీ ఒక 2 కాపీస్ జిరాక్స్ అయితే తీసుకెళ్లడం మర్చిపోవద్దు. మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ కదా, నేటివిటీ సర్టిఫికేట్, డొమిసైల్ అంటారు, నేటివిటీ అంటారు. మీరు చేయించుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి, రైట్? సో లేదు అన్నా కూడా మరీ అంత హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ఇది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట, ఓకేనా? సో దీని తర్వాత మీరు ఇంకేమైనా NCC కానీ ఇలాంటి ఇంకేమైనా స్పోర్ట్స్ కు సంబంధించి కానీ ఇలాంటి సర్టిఫికెట్స్, NCC ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, స్పోర్ట్స్ కు సంబంధించి ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే తీసుకెళ్ళండి, ఓకేనా? సో బేసిక్ గా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే లైక్ OBC వాళ్ళకు, SC ST వాళ్ళకు ఇట్లాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. బేసిక్ గా ఇంతకంటే ఎక్కువ మీరు సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సిన అవసరం అక్కడైతే లేదనమాట. బట్ అడ్మిట్ కార్డ్ అయితే క్యారీ చేసుకోవాలండి, అడ్మిట్ కార్డ్ క్యారీ చేసుకోవాలి, అది ఫస్ట్ సర్టిఫికేట్ అదే, రైట్? అడ్మిట్ కార్డ్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లో ఫస్ట్ ఇదే అనమాట, అడ్మిట్ కార్డ్, రైట్? సో రైట్, సో ఫిజికల్ లో డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది, ఏదైనా వెయిట్ వేసుకొని మళ్ళీ క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అందరూ తెలిసింది ఎవరైతే అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు, రైట్? సో సైనిక తరపు నుంచి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ సక్సెస్ అవ్వాలని రన్నింగ్ నేను ప్రార్థిస్తున్నాను. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా చూడండి, ఎగ్జామ్ డేట్స్ కూడా మీకు ఎక్కువ టైం ఉండదండి. ఎగ్జామ్ డేట్స్ మహా అంటే 1 month నుంచి 1.5 month గ్యాప్ లో ఉంటాయి ఎగ్జామ్స్. మీకు ఇప్పుడు ఫిజికల్ అయిపోయింది కదా, ఒక 1 month తర్వాత 1 month కానీ 1.5 month తర్వాత కానీ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అందరికీ కలిపే ఇచ్చేస్తారండి. మెటీరియల్ అసిస్టెంట్, MTS, ఫైర్మెన్, ట్రేడ్ మెన్, వీటన్నింటికి కలిపే ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి కదా. సైనిక యాప్ లో మంచి కోర్సు అవైలబుల్ ఉంది, వాటి కోసము చాలా మంచి కోర్సు అవైలబుల్ ఉంది AOCకి. స్పెసిఫిక్ గా వాటి కోసమే నేను కాంటెంట్ కూడా ఇస్తా ఉంటాను. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి అమ్మా. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో AOCకి స్పెసిఫిక్ గా సమ్వేర్ అరౌండ్ 500 రూపీస్ లోనే మీకు కోర్సు రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒకసారి డెమోస్ చూసుకొని ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకుంటూ ఉండండి. PDF లు కూడా అందులో ఇచ్చా. AOCకి సంబంధించి అండ్ అగ్నివీర్స్ కోర్సెస్ కు సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తూనే ఉన్నానండి. సో దయచేసి సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విష్ ఆల్ ది బెస్ట్. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. కోర్సెస్ తో పాటు అఫోర్డబుల్ ప్రైసెస్ లో కోర్సెస్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. అండ్ ఫ్రీ కాంటెంట్ రూపంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటామండి, రైట్? మేము ఏ ఫాలోవర్ కి అయినా సరే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కైనా సరే, యాప్ డౌన్లోడ్స్ కైనా సరే వాల్యూ ఇవ్వడం అనేది మా ప్రైమ్ టార్గెట్ అనమాట.
వెరీ గుడ్ రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.